ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా దేవుడు కాపుదల కృప మన మీద అనుగ్రహించబడి ఈ ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభువారు మనకిచ్చిన కృపకై ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించేవాడను, అంతరేంద్రియములను పరీక్షించేవాడను. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. దేవుడికి మహిమ కలుగును గాక. మనం నమ్ముకున్న ప్రభువు మన హృదయములను పరీక్షించేవాడు, మన అంతరేంద్రియములను పరిశీలించేవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన పైరూపము అందరికీ కనబడుతుంది. మన అంతరేంద్రియములను, అంతరంగ హృదయములను పరీక్షించేవాడు, పరిశోధించేవాడు మన యెహోవా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మనిషికి చాలా ఆలోచనలు ఒక సెకండ్లో లక్షల్లో ఆలోచనలు పుడతాయంటండి. కానీ ప్రతి ఆలోచన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎరుగుదురు. ఆయన మన హృదయమును ఆయన పరిశోధించేవాడు, అంతరేంద్రియములను పరీక్షించేవాడు. కాబట్టి మనం ఏమి చేస్తున్నా మన ప్రవర్తన బట్టి మన క్రియల ఫలము చొప్పున మనకి ప్రతీకారం అనేది జరుగుతుంది. మన హృదయం శుద్ధీకరించుకోవాలి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియజనమా, యెహోవాను నేను హృదయములను పరిశోధించేవాడును, అంతరేంద్రియములను పరీక్షించేవాడును. ఈ రోజుల్లోనంటండి ఎవరు చేసిన తప్పు వారికి కనబడడం లేదంట. పందికంటండి, పంది దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుందంట, వాసన వస్తుంది. కానీ పంది దగ్గర ఒక స్మెల్ వస్తుందనే విషయము తెలియదంట. అలాగే పాపికి తన ఎంత పాపయో కూడా తనకు తెలియదంటండి. హల్లెలూయా. మనిషి లోకంలో ఉన్న దేనినైనా క్షుణ్ణంగా లేదా సుదీర్ఘంగా తెలుసుకోగలడు. వారి గురించి వీరి గురించి ఆరాలు తీయగలడు. ఎదుటివారు ఎటువంటి వారు తీరిగ్గా చెప్పగలడు. కానీ తాను ఎటువంటి వాడు, తన నిజస్థితి ఎంత ఘోరమైనదో తను తెలుసుకోలేకపోతున్నాడు. ఎదుటివారి రోగాలను పసిగట్టగలిగి తనలో ఉన్న రోగాన్ని కనుక్కోలేని వైద్యులు ఉన్నారంటండి. ఆమెన్. మన పేపర్లో చూసాము, 1000 హార్ట్ సర్జరీలు చేసి, అంటే హార్ట్ అటాక్లకు వచ్చిన మరి స్టంట్లు వేయడంలో కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడంలోని స్పెషలిస్ట్ అయిన హార్ట్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్టు హార్ట్ అటాక్తో చనిపోయారంట. ఎదుటివారి రోగాలను పసిగట్టగలుగుతున్నారు కానీ అతని రోగం పసిగట్టకుండా ఆయన చనిపోయాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో తన రోగాన్ని కనిపెట్టుకోలేకుండా ఉన్నాడు. అలానే మనిషి కూడా ఎంతో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. తనలో ఉన్న పాపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, నీలో ఏ విధమైన పాపాన్ని నువ్వు కలిగి ఉండకు. నీవు పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడు. తప్పకుండా దేవుడు నిన్ను పవిత్రంగా మారుస్తాడు. నువ్వేమి చేస్తున్నావో దేవుడికి తెలుసు, నీ హృదయం తెలుసు, నీ అంతరంగము దేవుడికి తెలుసు. మర్చిపోవద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. టిబెట్ ప్రాంతంలో మా సువార్త చేసిన సాధు సుందర్ సింగ్ గారిని అందరూ కూడా సెయింట్ సాధు, అంటే పరిశుద్ధుడైన సాధు అని పిలిచేవారంటండి. ఆయన అలా పిలవడం కొంతమందికి ఇష్టం ఉండేది కాదు. అందుకని వారందరూ కూడా ఈయన్ని సాయింట్ సాధు అని ఎందుకు పిలుస్తున్నారు, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి, మనలో లేనిది ఏమిటి, ఆయన కనుక్కుందాం రండి అని సాధు సింగ్ దగ్గరికి కొంతమంది వచ్చారంటండి. అక్కడ సాధు మోకరించి ప్రభువుతో, దేవునితో, నాలాంటి పాపని, నాలాంటి నీచుని ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు, అందుకు నీకు వందనములు అని అక్కడ సాధు సింగ్ గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అలా కొంతసేపు ప్రార్థన చేసి ముగించిన తర్వాత అక్కడికి వచ్చిన వారు సాధువు గారిని అడుగుతున్నారు, మీరేమో నేను పాపిని, నిన్ను నీచిని అని దేవునితో చెబుతున్నారు, మిమ్మల్ని మనుషులేమో పరిశుద్ధుడైన సాధువు, సెయింట్ సాధు అని పిలుస్తున్నారు, ఏమిటి గందరగోళం అని వారందరూ కూడా సాధు సుందర్ సింగ్ గారిని అడుగుతున్నారు. అందుకు సాధు సుందర్ సింగ్ గారు నవ్వుతూ,
మీకు సోక్రటిస్ తెలుసు కదా, ఆయన మహా గొప్ప తత్వశాస్త్రజ్ఞుడు, ప్రపంచంలోనే బహు పేరుగాంచినవాడు. ఆయన చనిపోతూ ఏమన్నాడో తెలుసా? నేను ఎంత జ్ఞానం సంపాదించిన తర్వాత నాకు తెలిసింది ఏమిటి అంటే నాకేమీ తెలీదు అనే విషయం అని అన్నాడంట. సోక్రటిస్ నాకు ఏమీ తెలియదు అని అంటుంటే మనం ఆయన గొప్ప తత్వశాస్త్రజ్ఞుడు అని అంటున్నాము. అలాగే నేను ఘోర పాపిని అని తెలుసుకున్నాను కాబట్టి నన్ను పరిశుద్ధుడు అని అంటున్నారు అని బదులిచ్చారంటండి సాధు సింగ్ గారు ఆ కొంతమంది వ్యక్తులకి. ఒక వ్యక్తి తన పరిశుద్ధుడు కావాలంటే ముందు తాను అపరిశుద్ధుడని గుర్తిస్తేనే అది సాధ్యమవుతుందంటండి. మనం అపరిశుద్ధులమోని మనలో ఉన్న తప్పులని దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ పొందుకుంటే మనం తప్పకుండా పరిశుద్ధపరచబడతాం. అవును, మనం పరిశుద్ధులుగా తీర్చబడాలంటే ముందు మనము అపవిత్రమని గుర్తెరగాలి. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ముందు మనము అవినీతి పరులమని ఒప్పుకోవాలి. మనం నిత్య జీవం పొందుకోవాలంటే ముందు మనం నిత్య నరకానికి పాత్రులు మనందరం కూడా గ్రహించేవారుగా ఉండాలి. ఎవరైతే తను మనపూర్వకంగా పాపనని ఒప్పుకుంటారో అతడు దేవుడు దగ్గర మరి పడతారో దేవుడు తప్పకుండా అతన్ని క్షమిస్తాడు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది పాపనని ఒప్పుకోరు, దేవుని దగ్గర క్షమాపణ అడగరు. అలాంటి వారికి దేవుడు క్షమాపణ కలగజేయరు. నిజంగా ఎవరైతే క్షమించబడతారో వారు మాత్రమే పరిశుద్ధులు. మరి ఎవరైతే క్షమించబడరో వారు ఎప్పటికీ కూడా పరిశుద్ధులుగా కాలేరు. ఎవరు పరిశుద్ధులు కాలేరో వారు పరలోకము చేరలేరు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీ హృదయాన్ని దేవుడు ఎరిగినవాడు, నీ అంతరేంద్రములను దేవుడు పరిశోధిస్తున్నాడు. కాబట్టి నీలో ఉన్న ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని, ప్రతి అపవిత్రతను నీ దేవుడి అని ఎదుట మరి ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు పవిత్రురాలుగా పవిత్రుడిగా మారు. పరలోక రాజ్యంలో తప్పకుండా చేరతావు. దేవుని మహిమలో నువ్వు తప్పకుండా వర్ధిల్లుతావు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి రాత్రికాలం అంతా సుఖనిద్ర దయచేసి ఇలా ఉదయాన్నే లేచి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా మీరు మాతో మాట్లాడారు. మా హృదయాన్ని నేను మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మా అంతరేంద్రియములను నువ్వు పరిశోధిస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇవి ఎవరైతే ఈ ఉదయకాలంనైనా ఈ వాక్యాన్ని ఒప్పుకొని ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి, నా తప్పును నేను ఒప్పుకోవాలి, నా దేవుడి ఎదుట నేను పశ్చాత్తాపడాలి, నా పాపాన్ని కడుగుకోవాలని ఆశపడుతున్నారు. అట్టి వారిని ఒక్కసారి నన్ను మీరు దర్శించండి. వారి పాపాన్ని నేను మీరు కడగండి ప్రభా. పవిత్రులుగా నేను మార్చండి. వారి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. నిజమే తండ్రి, ఎవరైతే మీ ఎదుటనైనా వారి పాపాలను ఒప్పుకుని వారి పాపాలను కడుక్కుంటారో, పశ్చాత్తాపడతారో మీరు క్షమించే దేవుడు కదా ప్రభా. మీ చేత వారు క్షమించబడితే తప్పకుండా వారి పరలోక రాజ్యంలో చేరతారు. నేను మీకు వందనాలు స్తోత్రాలు. నిత్యంగా నేను ప్రతి బిడ్డలో నేను మీ తట్టు తిరిగి మీ యందు భయభక్తితో ఉన్నట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పాపాలను నేను మీరు కడగండి, పవిత్రులుగా మార్చండి ప్రభా. ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరి పట్ల నేను మీరు కనికరాన్ని చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రయాణంలో తోడుగా ఉండండి. చదువుతున్న బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం యెహోవా బహుమానమని మీరు సెలవిస్తున్నారు. అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకి నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలకు బాలింతలకు మీ కృపను అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యా ప్రభావ మీకు వందనాలు. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న సువార్తను, వారు చేస్తున్న పరిచర్యను దీవెనకరంగా నేను మార్చండి, ఆశీర్వాదకరంగా నేను మీరు ఉంచండి. సంఘ క్షేమాభివృద్ధిని కలిగి చేయండి ప్రభావ. మీకు వందనాలు. గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న విషయాలను నేను కృపను అనుగ్రహించండి. వారి గృహం విషయంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మీకు వందనాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాలని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
శాంతియుతంగా నేను మా దేశము రాష్ట్రము మా ప్రాంతాలు ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి. ఇజ్రాయేల్ దేశం జ్ఞాపకం చేసుకోండి, మణిపూర్ రాష్ట్రం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎక్కడ చూసినానైనా ధరలు పెరిగిపోతున్నాయి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కరువు అనేది నైనా మా దేశంలో నేను ఏలుబడి చేయకుండా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి సమృద్ధిని అనుగ్రహించండి. ఎక్కడ చూసిన మోసాలు నైనా దేవస్తోత్రం కల్తీలు నేను పెరిగిపోతున్నాయి నైనా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. మోసం అనేది లేకుండా, డూప్లికేట్స్ అనేవి లేకుండా నైనా మీ కృపను నైనా అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు యథార్థంగా ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. హాస్పిటల్లో పడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. సమాధానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నేను సమాధానాన్ని అనుగ్రహించి నేను సమాధానకర్తగా నేను మీరు ఉండండి ప్రభా. కాపుదల కృప అనుగ్రహించండి ప్రభా. మీకే స్తోత్రం. పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని ఉదయకాలం ప్రతి బిడ్డలను తప్పకుండా మీరు దర్శించి నేను అద్భుతమైన కృపలో నేను ప్రతి బిడ్డలో మీరు వర్ధిల్లింప చేస్తారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.